మానుకోట జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని తెలుపుతూ ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా గాలికి వదిలేసిందని పేర్కొంటూ సంక్షేమ పథకాల కోసం ప్రజాపాలన సభలు, గ్రామ సభల ద్వారా కాలయాపన తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆరోపిస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిటీ సభ్యులు తమ్మిరి విశ్వేశ్వరరావు, సిపిఐ నాయకులు ఓమ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. తీగల సత్యనారాయణరావు గారు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, దళ నాయకుడిగా, సభ్యుడిగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఆనాడు తెలంగాణ నైజాం రాజ్యాన్ని అంతం చేసేందుకు భూస్వాముల మెడలు వంచి పెట్టి చాకిరి అయ్యాని బాంఛన్ కాల్ముక్త దురాఘాతాన్ని ఎండగడుతూ అనేక పత్రుల్లో త్యాగాలు చేస్తూ ఆయన అంచెలంచెలుగా ఎదిగి దళంలో కూడా బుల్లెట్లు గురైనా, దెబ్బలు తిన్నా, ఎన్ని చేసినా నిరాశ నిస్పృహ చెందకుండా పట్టిన జెండాను ముందు తీసుకెళ్ళేదానికి, ఎత్తిన జెండాను పైకి తీసుకెళ్ళేదానికి విశేషారు త్యాగధనుడు. వారి పేరుతో గతంలో నేను పోరుబాటకు వచ్చినప్పుడు సందర్భం కూడా అక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఈరోజు విగ్రహావిష్కరణ చేయడం అనేది హర్షించదగ్గ పరిణామం. ఇవాళ ఆనాటి త్యాగాలు, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఆర్థిక అరాచకత్వం లేదా అవినీతి అక్రమాలు అసలు భూమికి ఆకాశానికి తేడా ఉంది. ఆ రోజు నిస్వార్థంగా ప్రజల మధ్య ప్రజల హక్కులను కాపాడడానికి త్యాగాలు చేశారు. ఇవాళనేమో ప్రజలు ఉపయోగించుకొని ఓట్లు వేయించుకొని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు మర్చిపోతూ ఉన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రకమైన పద్ధతుల్లో వివరిస్తున్నారు. ఇంకా బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 11 సంవత్సరం చూస్తూ ఉంటే ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అందుకు భిన్నంగా ఇది విభిన్న మతాలకు, కులాలకు నిలయమైన దేశం. ఈ దేశంలో మత చిచ్చు పెట్టడానికి మరి కుట్రపూరితంగా వివరిస్తూ ఉన్నాడు. లౌకిక వ్యవస్థ లేకుండా చేస్తూ ఉన్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో సెక్యులరిజం మెయిన్ లౌకిక వ్యవస్థకు పెద్దపీట వేశాడు. ఎందుకంటే ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం, అందుకని అది లేకుండా చేసే కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఇవాళ సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఉండదుగా. ఇప్పుడు సమాజం లేకపోతే, లౌకిక వ్యవస్థకు లేకపోతే అరాచకాలు, కొట్లాటలు, గందరగోళాలు అవుతాయి. అందుకే ఉత్సవాలు మొన్న పోయిన డిసెంబర్ 26 నుంచి ఆరంభమైనాయి. మళ్ళీ వచ్చే డిసెంబర్ 26 అంటే ఈ సంవత్సరం 2025 డిసెంబర్ 26 దాకా ఉత్సవాలు కొనసాగుతాయి. కాబట్టి కమ్యూనిస్టులు అందరూ కూడా పునరీకరణ కావాలి, ఒక వేదిక మీదకి రావాలి. ప్రగతిశీల శక్తులు, ప్రజాతంత్ర శక్తులు అన్నీ కూడా మేధావులు, బుద్ధిజీవులు అందరూ కలిసి ఏదైనా ఈ దేశాన్ని రక్షించుకోవాలా, మళ్ళీ పునరంకితం కావాలా. కమ్యూనిస్టు శ్రేణులు కూడా ఈ సజ్జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రజా సమస్యలపైన ఉద్యమించాలా, మిలిటెంట్ పోరాటాలకు సమైతం కావాలా, త్యాగాలకు సిద్ధం కావాలి. అప్పుడే ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిలుతుందని చెప్పి తెలియపరుస్తాం.